4:30 అవుతుంది సమయం. ధమ్మబంగా సౌత్ కలకట్టాలో ఉన్నది. సూర్యాస్తమయాన్ని చూపించటం కోసం ఈ వీడియో తీస్తున్నాను. వాతావరణం ఎంతో నిర్మలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. బహుశా ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం నేను చిన్నపిల్లాడప్పుడు మా ఊళ్ళో ఇట్లాంటి సూర్యాస్తమయాలు, సూర్యోదయాలను చూసేటువంటి వాడిని. సూర్యాస్తమయం కానీ సూర్యోదయం కానీ చూడాలి, ఆనందించాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి, ఓపిక ఉండాలి. అసలైన సూర్య నమస్కారాలంటే సూర్యుడు ఉదయించేటప్పుడు సూర్యుడిని చూస్తూ చేసేటువంటి సూర్య నమస్కారాలు, ఎక్సర్సైజెస్. యోగాలో 12 నమస్కారాలు ఉన్నాయి కదా. సూర్యాస్తమయం, సూర్యోదయం, సూర్యాస్తమయం. సూర్యుడిని చూస్తూ ఆ మంత్రం చెప్పుకుని సూర్యుడికి నమస్కరించి సూర్య నమస్కారాలు చేసి, ఇవన్నీ కూడా శుభ్రంగా స్నానం చేసిన తర్వాత సూర్యుడిని చూస్తూ అతన్ని స్తుతించేటువంటి మంత్రాలు చెప్పుకుంటూ దాని తర్వాత సూర్య నమస్కారాలు చేసి అప్పుడు సంధ్యావందనం చేస్తే ఆ టైంలో బాగుంటుంది. ఇవన్నీ కూడా ఋషి సాంప్రదాయం. ఋషులు, మునులు ఎన్నో వేల సంవత్సరాల నుంచి వాళ్ళ మీద వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసుకుని కనుక్కున్నటువంటి ఫార్ములాస్ మానవాళి జన కళ్యాణం కోసం మానవులకు అందించారు. చూడండి ఎంత బాగుందో సూర్యోదయం, సూర్యాస్తమయం. సూర్యాస్తమయం ఇంత క్లియర్గా కనపడాలి అంటే వాతావరణం నిర్మలంగా ఉండాలి. కొంచెం జూమ్ చేయడానికి ట్రై చేస్తాను. Thank you for watching this video.